అమ్మ, స్త్రీ శాపం తగిలితే పుట్టగతులు ఉండవు అంటారు కదా! అసలు ఇది ఎంత వరకు నిజం? ఒక స్త్రీ శాపమేనే కాదండి. శాపాలు చాలా మంది పెట్టేవాళ్ళు ఉన్నారు. పెట్టొచ్చు. ముఖ్యంగా మీరు స్త్రీ హ్మ్. శాపం గురించి అడిగారు కాబట్టి, ఆడవాళ్ళు శాపం పెడితే. హ్మ్. పూర్వం రోజుల్లో అమ్మా హ్మ్. చాలా చిన్నతనాల్లోనే వివాహాలు చేసేవాళ్ళు హ్మ్. ఆడపిల్లలకి. హ్మ్. అదోటి చేయటమును చాలా పెద్ద వయసున్న అతనికి చిన్న వయసున్న పిల్లల్నిచ్చి వివాహాలు చేసేవాళ్ళు. అవును. అంటే పూర్వం రోజుల్లో ఎక్కువ చెప్పుకుందాం మనం. ఎందుకంటే అప్పుడే ఎక్కువ ఉన్నాయనుకుంటా ఈ స్త్రీ శాపాలనేవి. కాబట్టి ఆ పెద్ద వయసు ఇచ్చిన వాళ్ళకి వివాహం చేస్తే ఈ అమ్మాయి అసలు కాపురానికి వెళ్ళక ముందే హ్మ్. భర్తలు చనిపోవటం, హ్మ్. ఏదైనా అనారోగ్య కారణాల వల్ల గానీ, లేకపోతే వయసు మీరి గానీ చనిపోవటం అనేది జరిగితే హ్మ్. వీళ్ళు వితంతువులై ఉండేవాళ్ళు. అవును. వెళ్ళి బాల వితంతువులు గానీ పుట్టిళ్లల్లోనే ఎక్కువ శాశ్వతంగా ఉండిపోయే పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. హ్మ్. పుట్టిళ్లల్లోనే. ఉంటే వీళ్ళని ఏం చేసేవాళ్ళంటే, వీళ్ళకి కూడా ఆడపిల్లలకి వివాహ సందర్భంలో కొన్ని ఆస్తులవి పెడతారు గదమ్మా! అవును. ఆస్తులు ఇస్తారు గదా! రాస్తారు. ఊరికే ఎవరు చేసుకోరు ఆ రోజుల్లో గూడా. హ్మ్. చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఈ పుట్టింట్లోనే ఉండటం వల్ల హ్మ్. ఉమ్మడి కుటుంబాలప్పుడు ఎక్కువ. హ్మ్. ఈ ఎవరైతే ఈ వితంతువు ఇంట్లోనే ఉండి అత్తారింటికెళ్ళకుండా బతకపోతే ఇంక అత్తారిల్లే ఉంది, ఇక్కడే ఉండిపోయేది. అవును. ఈ ఈమె చేతే హ్మ్. కుటుంబం చాకిరీ మొత్తం చేయించారు. పని మొత్తం చేయించారు. వంట, వార్పు, బట్టలు ఉతకటం, హ్మ్. అంట్లు తోమటం అన్ని పనులు ఈమె చేత చేయించేవాళ్ళు. హ్మ్. చేయించింది కాకుండా తోటి వాళ్ళందరినీ చక్కగా కాపరాలు చేసుకొని పిల్లా జల్లాతో ఉంటే ఈమెకి మనసు బాధ అనిపిస్తుంది బాధుంటది. కదండీ ఎవరికైనా. హ్మ్. అనిపిచ్చేది. తర్వాత పోనీలే స్వతంత్ర జీవితంగా నేనేమన్నా గడుపుదామంటే హ్మ్. ఈమె ఆస్తులు ఈమెకిచ్చేవాళ్ళు గాదు. హ్మ్. ఇస్తే ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న హ్మ్. ఉద్దేశంతో ఇచ్చేవాళ్ళు గాదు. హ్మ్. వేరే ఆమె స్వతంత్రంగా ఆమె వండుకు తినే అవకాశం కూడా ఇచ్చేవాళ్ళు గాదు. హ్మ్. కాబట్టి అట్టాంటప్పుడు స్త్రీ హ్మ్. శాపం పెట్టేది. హ్మ్. ఎదురుబడి అనలేకపోయినా చాటున కూర్చుని కొంగు తీసుకొని ఏడిచేది. వీళ్ళు హ్మ్. నన్ను ఇట్ట హింసలు పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. హ్మ్. నన్ను ఈ రకంగా చేస్తున్నాను. నా పరిస్థితి బాగోపోబట్టే గదా! హ్మ్. నన్నిట్లా ఇంట్లో పని మనిషిని చేసి తయారు చేసి గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. హ్మ్. పైగా ఏదైనా స్వతంత్రంగా బతుకుదామంటే నా ఆస్తులు నాకివ్వటం లేదు హ్మ్. అనని శపించేవాళ్ళు హ్మ్. ఇళ్లల్లో ఉండి. ఎక్కువగా స్త్రీ శాపాలని అలాగే వచ్చేవి ఇదివరకు రోజుల్లో. హ్మ్. తర్వాత ఇంకోటేంటంటే ఎవరైనా పురుషులు హ్మ్. ఆడవాళ్ళని అంటే భార్యనేనండి విపరీతంగా కొట్టటం, హింసించటం, హ్మ్. అనకూడని మాటలనటం. హ్మ్. ఇట్లా స్త్రీని ఏ రకంగా అయినా హింసించినా సరే, హ్మ్. పురుషులు అంటే వాడు కొడుకు స్థానంలో ఉండని, హ్మ్. తండ్రి స్థానంలో ఉండని, భర్త స్థానంలో ఉండని, తోడబుట్టిన స్థానంలో ఉండని, ఏ హ్మ్. స్థానంలో మగవాళ్ళు ఉండిన స్నేహితులకు స్థానంలో అయినా గడమ్మా. హ్మ్. నేను మళ్ళీ అది కూడా తీసుకుందాం. ఏ హ్మ్. స్థానంలో అయినా ఉండని. హ్మ్. ఒక పురుషుడు స్త్రీని నానా రకాలుగా రకంగా అయినా హింసిస్తే, హ్మ్. ఆమె ఏదన్నా కఠినాతి కఠినంగా ఒక మాట అంటే అది శాపమే. హ్మ్. ఇదివరకు మళ్ళీ మునులు, మహర్షులు ఉన్నట్టు ఒక కమండలం తీసుకొని నీడి దొరక శపిస్తారా అని హ్మ్. అంటం గాదు. హ్మ్. ఏదైనా కఠినంగా అట్లా ఆమె కన్నీళ్లు పెట్టుకొని బాధ పెడితే అది శాపంగానే తగులుతుంది. హ్మ్. తగలటం వల్ల ఆ రోజున ఆమె ఇట్టాగే నీ తరతరాలు, నీ పిల్లలు నేను ఏ రకంగా అయితే బాధపడుతున్నానో వాళ్ళు కూడా ఆ రకంగానే బాధపడాలనో, హ్మ్. లేతే నీ వంశం నాశనం అయిపోవాలనో, లేతే నీకు సిరి సంపదలు లేకుండా పోవాలనో, హ్మ్. నేను అలమటించినట్టే మీరు అలమటించాలనో ఏదో అలా అంటారు గదమ్మా! అవును. సహజంగా. హ్మ్. అవి శాపాలే తగులుతాయి. హ్మ్. ఏదైతే వాళ్ళు అన్నారో మనస్ఫూర్తిగా కంట నీళ్లు పెట్టుకుని, ఆ బాధను తట్టుకోలేకైతే ఏ స్త్రీ అయితే ఉందో అది స్త్రీ శాపాలే తగులుతాయి ఓకే. ఆ అసలు కుటుంబానికి. వాళ్ళ శాపం తగలకూడదు అంటే ఏం చేయాలమ్మా? స్త్రీని గౌరవించుకోవాలి. హ్మ్. అసలు తగిలిందని కూడా ఎలా గుర్తించాలంటారు? మీరు ఏవైతే ఆ తరాలు గడిచిన తర్వాత హ్మ్. అదే రూపంగా ఇప్పుడు మీరు ఏ రూపంగా అయితే ఒక స్త్రీని బాధ పెట్టారో అదే రూపంగా మళ్ళీ మీ పిల్లలు, మీ మనవళ్ళు, మనవరాళ్ళు ఎవరైతే బాధలు పడుతున్నారో హ్మ్. అదే గుర్తు హ్మ్. కదా! అవును. లేకపోతే మీరు కావాలని సృష్టించుకున్నారా? సృష్టించుకోలేదు గదా! హ్మ్. అదే గుర్తు. ఆహా! మేము అట్టా పెట్టున్నాం గాబట్టి, ఈ తరం వాళ్ళనైనా మేము జాగ్రత్తగా చూసుకోవాలి. హ్మ్. కాపాడుకోవాలి. కదమ్మా! భర్త అంటే అవును. భరించేవాడు. తోడబుట్టిన వాడంటే రక్షించేవాడు. హ్మ్. కదా! తండ్రి అంటే ఆదరించేవాడు. ఇవన్నీ స్త్రీకి లేకుండా చేస్తే ఎట్లాగమ్మా? కదా!
కాబట్టి ఇవన్నీ స్త్రీ శాపాలే. కాబట్టి ఇట్లా స్త్రీ శాపాలు ఉన్నాయని గుర్తించుకోండి. స్త్రీ శాపాలు తగలకుండా ఉండాలంటే ఆడవాళ్ళని గౌరవించండి, గౌరవ మర్యాదలతో చూడండి, చులకన భావంతో చూడొద్దు, తిట్టద్దు, అనవసరంగా ఇల్లి పుల్లి మాటలు అనకూడదు, అనుమానించకూడదు ఏ విషయంలోనూ అని మనం మగవాళ్ళకి తెలియజేసుకుంటూ, ఎవరైనా కానీ మగవాళ్ళు ఏ స్థానంలో స్త్రీకి ఏ రకంగా వాళ్ళు ఉన్నా కూడా, తర్వాత తద్గనుగుణంగా ఆడవాళ్ళకు కూడా నేను చెబుతున్నానమ్మా, ఆ కుటుంబానికి అనుగుణంగా, ఆ వంశం యొక్క ఆచార వ్యవహారాలకు అనుగుణంగా, కీర్తి ప్రతిష్టలకి అనుగుణంగా ఎటువంటి సమస్యలు రాకుండా, ఆ కీర్తి ప్రతిష్టలు ఎక్కడ దెబ్బతినకుండా, వంశాచారాలు దెబ్బతినకుండా ఆడవాళ్ళు కూడా నడుచుకోవాల్సిన అవసరం కదా. కాబట్టి ఇరు వర్గాలు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని స్త్రీ శాపాలకి గురి కాకుండా ఉండాలి. కొంతమంది ఊరికి అంటూనే ఉంటారండి కారణం లేకుండా. ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయింది. ఎట్టా అంటే పుట్టింటికి వెళ్ళకూడదు ఆడపిల్ల. పుట్టింటికి వెళ్ళొస్తే ఏమండి అనుకుంటే మీరు భార్యాభర్తలు అనుకోండి కదా, లేదు అన్న చెల్లి అనుకోండి, తోడబుట్టిన వాళ్ళు అనుకోండి, తల్లి కొడుకులు అనుకోండి, తండ్రి కూతుళ్ళు అనుకోండి. ఈ మధ్యలో చుట్టుపక్కల వాళ్ళని బంధువులను వాళ్ళని కూడా తిట్టిపోస్తారు. అమ్మాయి ఉంది పుట్టింటికి వెళ్ళొచ్చింది, వాళ్ళ అమ్మనంటారు, వాళ్ళ వదినంటారు, వాళ్ళ తమ్ముడిని తిడతారు, వాళ్ళ అక్కని తిడతారు, వాళ్ళ అక్క భర్తని బావను కూడా తిడతారు. ఇదెక్కడ న్యాయం అనుకుంటే మీ ఇద్దరు అనుకోండి భార్యాభర్తలు, నీకు ఇష్టమైందో ఏదో మనుషులం కదండి. నేను ఒకటి చెప్తానండి, మనిషి జీవితం అనేది చాలా చిన్న జీవితం కదా, గడిచిపోతోంది. ఇవాళ పెద్దవాళ్ళ కళ్ళ ముందు గతిస్తే ఏంటి, వాళ్ళకి అప్పుడే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు గతించిపోయి వాళ్ళు కాలం చేశారా అని బాధపడుతున్నాం మనం. రేపు మనం కూడా అదే స్థితి కదా. మహా బతికితే మంది ఇవాళ హడావుడి జీవితంలో 70 సంవత్సరాలు లేవమ్మా, 65 ఏళ్లే బతుకుతున్నాం. ఈ చిన్న జీవితాన్ని ఒకళ్ళని నిందించడం అవసరమా అండి? పొరపాటున కూడా మనం మానవులం కదా, మనకి ఒక ఇంగిత జ్ఞానం ఇచ్చినప్పుడు అసలు మనిషిని మనిషే అనుకోవటం అనేది తప్పు. మానవ సహజంగా మాట తీరును మాట మాట్లాడుకోండి. ఒకళ్ళు నిందించటం, ఒకళ్ళు మీ విషయాలు ఇన్వాల్వ్ చేసి తిట్టడం అనేది చాలా అసలు చెడ్డ పని, చెడ్డ అలవాటు. ఏమైపోతుంది మన సంస్కృతి సాంప్రదాయం? ఇంగితం లేదా, జ్ఞానం లేదా, ఆలోచించలేకపోతున్నారా? ఇంకోళ్ళు ఎందుకు నిందిస్తున్నారు మీరు? సంబంధం లేని వాళ్ళని. ఇంకొకటండి, వ్యక్తిగత జీవితాలు కూడా కల్పించి మాట్లాడుతున్నారు. అది కూడా నేను తప్పంట. అమ్మా, ఒక దొంగ గాని దొరగాని తన యొక్క నూట రాతకి, తను జన్మించిన జాతా లగ్నానికి విధికి లోనుబడి తన జీవితం అనేది గడుస్తుంది. దాని గురించి ఇట్ట వేలెత్తి మాట్లాడటాన్ని మీరెవరు? నేను అడిగేది అది. మీరెవరండి? దొంగ లేకపోతే అట్లాగు ఇట్లాగని అంటారు కదా, అంటానే మీరెవరు? ఒక భార్యాభర్తలే విడిపోయి ఉన్నారమ్మా, ఆ పొగరపోతే భార్య భర్తను వదిలేసిందను, లేకపోతే తను భార్యను వదిలేశాడు, ఇలా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ విధిలిఖితానికి, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి వాళ్ళిద్దరు విడిపోయారు. మీరెవరండి అంటానికి? వాళ్ళు అసలు విడిపోయే బాధపడుతున్నారు. అసలు మళ్ళీ మధ్యలో మీరు గుచ్చి గుచ్చి అంటాం ఏంటి? తండ్రి కొడుకులు విడిపోయినా సరే, తోడబుట్టిన వాళ్ళు విడిపోయినా సరే, భార్యాభర్తలు విడిపోయినా సరే, ఎందుకు మీరు గుచ్చి గుచ్చి అంటున్నారు? ఇదే విధిలిఖితం రేపు మీ ఇంట్లో మీకు రాదా? వస్తుంది కదా. కాబట్టి ఎవరిని ఎవరు నిందించకూడదు. కాబట్టి స్త్రీని ఇలా గౌరవించుకోవటం మంచి పద్ధతి అమ్మా. అసలు అనుకోకుండా చక్కగా చిలకా గోరింకలు అందరూ ఆనందంగా సంతోషంగా చక్కచక్క మంచిగా సరదాగా ఉండి రకరకాల మంచి కబుర్లు చెప్పుకుంటూ తుళ్ళుతూ చక్కగా ఏదన్నా సరదాగా యాత్రలు చేసుకుంటూ అట్లా గడపండి జీవితాన్ని. నేను అనుకుంటాను, ఇలా తిట్టుకునే వాళ్ళందరూ వాళ్ళ జీవితం వాళ్ళకి ఎలా గడపాలో తెలియట్లేదమ్మా. అది నేను అనేది, తెలియట్లేదు. వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళు ఏమిటి, వాళ్ళు ఎలా ఉండాలని వాళ్ళకి తెలియట్లేదు. పక్కనోడి జీవితం మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళ జీవితం గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియటం లేదు. వాళ్ళు అసలు ఎలా ఉండాలి మనమే తెలుసుకోవట్లా. దానివల్ల మీరు చాలా కోల్పోతున్నారు. మనుషులు ప్రేమను కోల్పోతున్నారు, ఆప్యాయతలు కోల్పోతున్నారు, మీ జీవితం మీరే కోల్పోతున్నారు వ్యర్థమైన ఆలోచన చేసి. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి అమ్మా. స్త్రీలను గౌరవించండి. స్త్రీలు కూడా, మీరు కూడా చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుని చాలా డిగ్నిటీగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.